ఈ వీడియోలో మాట్లాడకపోయే ట్రైలర్ రివ్యూ వచ్చేసి దండోరా. ఈ మూవీ కూడా డిసెంబర్ 25th క్రిస్టమస్ సందర్భంగా థియేటర్‌లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్‌గా ట్రైలర్ పరంగా చెప్పొస్తే ట్రైలర్ అనేది నాకు ఎంగేజింగ్‌గా ఉంది. ఫస్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ముఖ్యంగా ఈ మూవీలో మెయిన్ యాక్టర్స్ ఉండడం అండ్ అలాగే ఆ యాక్టర్స్ మధ్యలో ఒక మంచి డ్రామా క్రియేట్ చేయడం. ముఖ్యంగా ఇది విలేజ్ అట్మాస్ఫియర్ స్టోరీ అవ్వడం అండ్ అలాగే స్టోరీ పాయింట్ కూడా ఏమైనా బలంగా ఉండబోతుందని ఫీలింగ్ అయితే కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ట్రైలర్ లో చూసినప్పుడు ఫ్యూ ఆఫ్ ఎమోషన్స్ అండ్ అలాగే ఓవరాల్ మూవీ మొత్తం ఒక క్యాస్ట్ మీదే వెళ్ళబోతుందేమో అని నాకైతే అనిపిస్తుంది అనమాట. అయినప్పటికీ ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత స్టోరీ పరంగా చెప్పుకోవాల్సి వస్తే మెయిన్ గా ఏంటి, ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో అగ్ర కులం వాళ్ళు, తక్కువ కులం వాళ్ళు ఉంటారన్నమాట. ఆ ఊర్లో అగ్ర కులం వారిదే పై చేయి. తక్కువ కులం వారిని ఎలా చూస్తారో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ కులం వారు చనిపోయినప్పుడు వాళ్ళని తగలబెట్టడానికి శ్మశానం కూడా ఉండదన్నమాట. ఆ శ్మశానం కూడా అగ్ర కులం వారికి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఒక మనిషి చనిపోయినప్పుడు అండ్ అలాగే ఆ మనిషిని తగలబెట్టడానికి ఈ కులం అనే ఒక టాపిక్ వల్ల అక్కడ ఉన్న వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ముఖ్యంగా ఈ మూవీలో ఒక కుల పెద్దగా శివాజీ గారిని అయితే క్రియేట్ చేశారన్నమాట. శివాజీ గారి మీద కూడా మూవీ స్టోరీ వెళ్ళబోతుందని ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే శివాజీ గారి పిల్లలు అంటే ఏంటి, ఆల్రెడీ ఒక కొడుకు ఒక కూతురు అయితే ఉంటారన్నమాట. నాకైతే కొడుకు తక్కువ కుల అమ్మాయిని ప్రేమించిందని తెలుసుకొని కొడుకుని చంపేసి ఉంటాడు అని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఎందుకంటే శివాజీ క్యారెక్టర్ లో ఈ ట్రైలర్ లో తను జైల్లో ఉండడం, కోర్ట్ రూమ్ సీన్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే తను ఎవరినో చంపేసి ఉంటాడు, లేకపోతే అంటే తన కొడుకుని చంపాడా, కొడుకు ప్రేమించిన అమ్మాయిని చంపాడా అనేది తెలియదు అనమాట. ఈ మూవీలో అదే దారిలో శివాజీ కూతురు కూడా ఒక తక్కువ కులం అబ్బాయిని ప్రేమించింది. అలాంటప్పుడు శివాజీ ఏం చేశాడు, ఊరి పెద్దగా తను తీసుకున్న నిర్ణయాలు ఏంటి అండ్ అలాగే ఆ ఊరికి సర్పంచ్ గా మన నవదీప్ గారు ఉంటారన్నమాట. మరి నవదీప్ గారు తను తీసుకునే నిర్ణయాలు ఏంటి, ఒక వేసిగా బిందు మాధవ్ గారి క్యారెక్టర్ అవనండి అండ్ అలాగే నందు గారి క్యారెక్టర్ అవనండి, వాళ్ళకి కూడా కొంత ఇంపార్టెన్స్ ఉండబోతుందని ఫీలింగ్ అయితే కలిగింది. మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి రవికృష్ణ గారికి ఉండబోతుంది అనమాట. ఎందుకంటే ఆయన మీద వచ్చిన లవ్ ట్రాకే ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ గా నిలవబోతుందని ఫీలింగ్ అయితే కలిగింది. మరి ఇక్కడ అంటే ఈ క్యారెక్టర్ ద్వారా ఆ ఊరి యొక్క తలరాతను అండ్ అలాగే ఆ ఊర్లో జరుగుతున్న కొన్ని దారుణాలు ఎలా మారబోతున్నాయి అనే పాయింట్ మీద స్టోరీ ఉండబోతుందని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అయినప్పటికీ ఇక్కడ మెయిన్ గా ఏంటి, శివాజీ గారిని మళ్ళీ మంగపతి రోల్ లో చూడబోతున్నామేమోనని ఈ మూవీలో శివాజీ గారి క్యారెక్టర్ చూసిన తర్వాత అర్థమైంది అనమాట. ఇంకా చెప్పాల్సి వస్తే మెయిన్ గా నవదీప్ గారి క్యారెక్టర్ మీద కొన్ని కామెడీ సీన్స్ ఒకేషన్ చెప్పుకోవచ్చు అనమాట. బట్ మెయిన్ అంటే నందు గారి క్యారెక్టర్ అలాగే బిందు మాధవ్ గారి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చేస్తాయి అని చూడాలన్నమాట. ఇంకా చెప్పొస్తే ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా డైలాగులు అంటే ఏంటి, చావు నుంచైనా తప్పించుకుంటాం కానీ కులం నుంచి తప్పించుకోలేం అండ్ అలాగే శివాజీ గారు ఒక కోర్టులో చెప్పే డైలాగ్ అనమాట, ఇది సారా మత్తు కాదు, ఇది కులం మత్తు దిగడానికి చాలా టైం పట్టింది. ఇలాంటి డైలాగులు కూడా చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆల్రెడీ కులం మీద చాలా స్టోరీస్ వచ్చినాయి, చాలా మూవీస్ వచ్చినాయి. మరి వీళ్ళు ఏ పాయింట్ తో మనల్ని ఎంగేజ్ చేస్తారు అనేది చూడాలన్నమాట. బట్ మెయిన్ గా ఏంటంటే ఈ మూవీలో యాక్ట్ చేసిన మెయిన్ యాక్టర్స్ అందరూ బిగ్ బాస్ షోకి వెళ్ళొచ్చిన యాక్టర్స్ అనమాట. మరి చూద్దాం ఈ డిసెంబర్ 25th ఈ దండోరా మూవీ ఏ మ్యాజిక్ క్రియేట్ చేయబోతుంది అనేది. ఓవరాల్ గా ట్రైలర్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే మూవీ చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను. మీరు కూడా ఈ మూవీ ట్రైలర్ చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓవరాల్ గా వీడియో నచ్చితే లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.